ఇవాళ తెలంగాణ స్టైల్ పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పప్పు 20 మినిట్స్ నానాక అందులో పాలకూర వేసేసి పసుపు వేసేసి, మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసేసి పసుపు వేసేసి మూత పెట్టి 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. ఉడికేసాక అందులో కారం ఉప్పు వేసేసి చింతపండు వేసేసి కొద్దిసేపు మసలనియాలండి. ఇప్పుడు చూడండి మా వాడు వెల్లుల్లి దంచాడండి. నేను మా వాడికి ఇచ్చాను, ఒలిసి ఇచ్చాను. నా పని నేను చేసుకోవచ్చు. ఇక్కడ ఇలానే చేస్తారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు వంట చేయడం చాలా కష్టం అండి. అందులో నేను వీడియో కూడా తీస్తారండి. మా వాడిని పెట్టుకొని బులగరించుకొని ఏదో ఒకటి ఇచ్చి మరిపిచ్చి లేకపోతే గ్యాస్ కాడ కూర్చోబెట్టుకొని మరీ చేస్తాను. మా వాడు కూడా కొంచెం కోఆపరేట్ చేస్తాడండి. అంతా ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఓసారి ఇబ్బంది పెడతాడు కానీ ఓసారి ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు పోపు వేసుకోవడమేనండి. పోపు వేసుకోవడం కూడా అన్ని పోపుల లెక్కన వేసుకోవడం, వీడియోలో చూసి వేసేసుకోండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ వీడియో చూసినాక సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్.